నమస్తే. జ్ఞాన యోగ పీఠం తరపున మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. యోగా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. యోగా అనేటటువంటి పదం యుజ్ అనే సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది. యుజ్ అంటే అదృష్టం, కూడిక, కలయిక, సంయోగం, ధ్యానం అన్న అర్థాన్ని కలిగి ఉంది. యోగా అంటే ఆనందంతో కలవడమే యోగం, సంతోషంతో కలవడమే యోగం, మంచితో కలవడమే యోగం, జ్ఞానంతో కలవడమే యోగం, సద్జ్ఞానాన్ని పొంది ఎల్లవేళలా జీవితాన్ని ఆనందంగా గడపడమే యోగం యొక్క అంతిమ లక్ష్యం. ఒక శిష్యుడు గురువు గారిని సమీపించి గురువు గారికి వినయపూర్వకంగా నమస్కరించి, గురుదేవ, మీరు ఎంతకాలంగా ఈ యోగ సాధనను చేస్తూ ఉన్నారు అని అడుగుతారు. అప్పుడు ఆ గురుదేవుడు 20 సంవత్సరాలుగా ఈ యోగ సాధనను చేస్తున్నాను నాయన అని అంటాడు. ఆ తర్వాత ఆ శిష్యుడు, స్వామి, మిమ్మల్ని అడగొచ్చో అడగకూడదో కానీ అడిగి వేస్తున్నాను అన్నప్పుడు, నాయన, ఏ మాత్రం సంశయించు, నీ మనసులో ఉన్న దానిని అడుగు, నాకు తెలిసినటువంటి దానిని వివరిస్తాను అని తెలియజేస్తాడు ఆ గురువు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవ, మీరు ఇంతకాలంగా యోగ సాధన చేస్తున్నారు కదా, మీకు ఏమైనా యోగ దర్శనాలు జరిగాయా అని అడిగినప్పుడు, ఆ శిష్యుని యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకున్న ఆ గురువు అతని మనస్సులో పెదాలపై చిరునవ్వును చిందిస్తూ అతని మనస్సులో ఉన్న సంశయాన్ని తీర్చాలని నిర్ణయించుకొని, నాయన, దర్శనం అంటే దుఃఖాన్ని తీసివేసేది నాయన. జీవితం అనేది 4 స్తంభాల ఆట. అందులో మొదటి స్తంభం బాల్యం, రెండవ స్తంభం యవ్వనం, మూడవ స్తంభం మలిదిశ, 4వ స్తంభం వృద్ధాప్యం. ఈ 4 దశలలో నీకు కలిగే దుఃఖాలను దూరం చేసి వేస్తుంది ఈ యోగం. అదే దర్శనం. ఈ 4 స్తంభాల ఆటలో నీవు యోగంలోని 4 స్తంభాలను పట్టుకుంటే నీ యొక్క సమస్త దుఃఖాలు దూరమైపోతాయి. ఆ యోగంలోని 4 స్తంభాలే: మొదటిది షట్క్రియలు, రెండవది ఆసనాలు, మూడవది ప్రాణాయామం, 4వది ముద్రలు. ఈ 4 స్తంభాల ఆటలో ఈ 4 యోగాలతో నువ్వు కలవడం మూలంగా నీ యొక్క సమస్త దుఃఖాలు దూరమై నీ జీవితం ఆనందంగా ప్రతిక్షణం దర్శిస్తూ ఉంటావు నాయన. మొదటి స్తంభం బాల్యం. బాల్యంలో విద్యార్థి దశలో షట్క్రియలను చేయడం మూలంగా అతని యొక్క అంతర అవయవాలు శుద్ధి జరిగి ఏకాగ్రత అనేది పెరిగి చదువు పట్ల ఆసక్తి అనేది పెరిగి చదువుకున్నటువంటి విషయాన్ని జీవితానికి అన్వయించుకొని జీవితంలో వాటిని ఆచరిస్తూ అతను సమస్త దుఃఖాలను దూరం చేసుకుంటాడు నాయన. ఈ విధంగా బాల్య దశలో షట్క్రియలు అనేటటువంటి యోగస్తంభాన్ని పట్టుకోవడం మూలంగా అతని యొక్క సమస్త దుఃఖాలు దూరమై ప్రతి క్షణం అతనికి ఆనందంగా దర్శిస్తూ ఉంటాడు నాయన. కానీ నేటి కాలంలో విద్యార్థులు
ఈ అంతరశోధన క్రియలను చేయక, ఆరోగ్యం సరిగ్గా లేక, కేవలం పరీక్షల కోసమే చదువుతున్నట్లు బట్టి పట్టి వేసి చదవడం మూలంగా దానిని జీవితానికి అన్వయించుకోలేక ఎంతోమంది విద్యార్థులు తల్లిదండ్రులు మందలించారని, గురువులు మందలించారని, తోటి మిత్రులు మందలించారని మధ్యలోనే తను సాధించుకునేటటువంటి వారు ఎందరో. ఇక రెండవ దిశ, రెండవ స్తంభం. ఆ రెండవ స్తంభమే యవ్వనం. యవ్వనంలో శరీరం ఎన్నో మార్పులకు గురైనప్పుడు ఆందోళన చెందకుండా, యవ్వనంలో హార్మోన్ల ప్రభావం చేత చెడువైపు అతను ప్రయాణాన్ని సాగించకుండా మన పెద్దలు కొన్ని ఆసనాలను నిర్ణయించారు. ఉత్కటాసనం, పశ్చిమోత్తాసనం, పాదాంగుష్టాసనం, శీర్షాసనం, హనుమాన్ దండాసనాలు లాంటివి కొన్ని. ఈ ఆసనాలను చేయడం మూలంగా యవ్వన ధర్మమైనటువంటి బ్రహ్మచర్య నిష్టకు ఏమాత్రం భంగం లేకుండా అతను చెడువైపు ప్రయాణాన్ని సాగించకుండా ఈ ఆసనాలు అతనిని నిరోధించి హార్మోన్ల ప్రభావం అతని శరీరంపై పెద్దగా చూపకుండా చేసి అతనిని మంచి వైపు నడిచేలా చేస్తాయి. ఈ రెండవ స్తంభానికి ఆసనం అనేటటువంటి యోగంలో రెండవ స్తంభాన్ని పట్టుకోవడం మూలంగా అతని యొక్క దుఃఖాలన్నీ దూరమై అతను ఆ యవ్వనాన్ని ప్రతి క్షణం ఆనందంగా దర్శిస్తూ ఉంటాడు ఆయన. కానీ నేటి కాలంలో యవ్వనవంతుడు చెడు దృశ్యాలను చూసి చెడు వ్యసనాలకు బానిసై లిప్తపాటు కాలం పాటు సుఖం కోసం తన జీవితాన్ని మధ్యలోనే అర్పించేవారు ఎంతోమంది. మధ్యలోనే ఆరిపోయేలా చేసుకునేవారు, మధ్యలోనే తనువును సాధించేవారు ఎంతోమంది. ఆలోచించు నాయన, ఈ రెండవ స్తంభాన్ని ఆసనాలను నీవు పట్టుకోవడం మూలంగా నీ జీవితం నీవు ప్రతి క్షణం యవ్వనంలో ఆనందంగా దర్శిస్తావు. ఇక మూడవ స్తంభం. మూడవ స్తంభం మలిదిశ. మలిదిశలో అతనికి కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, ఈ రెండు బాధ్యతలతో సతమతం కాకుండా ఉండడం కోసం ప్రాణాయామ అభ్యాసం చేయడం మూలంగా అతని యొక్క మనస్సు అతని ఆధీనంలో ఉండి ఇటు కుటుంబ వ్యవహారాలను అటు ఉద్యోగ వ్యవహారాలను సమస్థితిలో నిర్వర్తిస్తూ అతని జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా గడిపివేస్తాడు. అంటే మలిదశలో యోగంలోని మూడవ స్తంభాన్ని నువ్వు పట్టుకోవడం మూలంగా నీ యొక్క సమస్త దుఃఖాలు నీ నుంచి దూరమై నీ జీవితాన్ని మలిదశలో ప్రతి క్షణం ఆనందంగా దర్శిస్తావు నాయన. కానీ నేటి కాలంలో మలిదశలో ఇటు కుటుంబ బాధ్యతలు అటు ఉద్యోగ బాధ్యతలను సరిగ్గా నిర్వహించక ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఎంతో ఆందోళనకు గురైపోతూ ఎంతో సతమతమవుతూ వీటిని భరించలేక మధ్యలోనే తనువును సాధించేవారు ఎందరో. ఆలోచించిన ఆయన యోగంలో మూడవ స్తంభాన్ని పట్టుకొని మలిదశను నీవు విజయవంతంగా పూర్తి చేసుకొని ప్రతి క్షణాన్ని ఆనందంగా దర్శించు. ఇక నాలుగవ స్తంభం వృద్ధాప్యం. వృద్ధాప్యంలో ముద్రలను వేస్తూ జపధ్యానాలు చేయడం మూలంగా, ముద్ర అంటేనే మౌన భావ ప్రకటన, ఆ ముద్రలను వేస్తూ జపం ధ్యానం చేసుకుంటూ ఉండడం మూలంగా కుటుంబంలో నీకు గౌరవం పెరిగి ఆ గౌరవాన్ని నువ్వు నిలుపుకుంటూ ఉంటావు. కాబట్టి నీ జీవితం అనేది వృద్ధాప్యంలో కూడా ఆనందంగా సాగుతుంది. అంటే వృద్ధాప్యంలో నీవు ముద్రలు అనేటటువంటి యోగ అంగాన్ని పట్టుకుంటే నీ జీవితాన్ని
నీవు ఆనందంగా దర్శించవచ్చు నాయన. కానీ నేటి కాలంలో ఈ ముద్రలు అనే అంగాన్ని పట్టుకోక, యుగాంగాన్ని పట్టుకోక, టీవీలతో, రాజకీయాలతో, కాలక్షేపాలతో, ఇతర విషయాలపై వ్యామోహాలను పెంచుకొని నన్ను నా పిల్లలు సరిగ్గా చూడడం లేదని, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదని నిరంతరం దుఃఖిస్తూ బాధపడుతూ తనువు సాధించేవారు ఎందరో. అంటే యోగంలో, వృద్ధాప్యంలో 4వ అంగమైన ముద్రలను నీవు పట్టుకోవడం మూలంగా నీ జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా దర్శిస్తావు నాయన. ఈ విధంగా ఈ జీవితం అనే 4 స్తంభాల ఆటలో యోగంలోని ఈ 4 స్తంభాలను నీవు పట్టుకోవడం మూలంగా నీ జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా, దుఃఖరహితమైన స్థితి నుంచి నువ్వు దూరమై ఆనందంగా జీవిస్తావు నాయన. నీ జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తూ ఆనందంగానే నీవు నీ తనువును ముగిస్తావు నాయన. ఆ పరమేశ్వరుడు నీకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ఈ 4 స్తంభాల ఆటను, 4 స్తంభాల యోగాంగాలను పట్టుకొని నీ జీవితాన్ని ధన్యం చేసుకుంటావు నాయన. యోగం అంటే దుఃఖరహితమైన స్థితిని దర్శించడమే యోగం నాయన. అర్థం చేసుకో. దర్శనం అంటే దుఃఖం లేని స్థితిలో నీవు నిరంతరం ఉండడమే దర్శనం. సర్వే జన సుఖినో భవ. ఓం శాంతి శాంతి శాంతి.